నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు? మనకి శుక్రగ్రహము, రవి, బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి. శుక్రుడు వచ్చి 18 జనవరి 2024లో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి 15 జనవరి 2024లో మకర సంక్రమణం అంటాం కదా, మకర రాశిలోకి వస్తాడు. అలాగే ఈ బుధుడు 2 జనవరి 2024 సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట. అలాగే ఈ బుధుడు 7 జనవరి 2024లో ధనుస్సు రాశిలోకి వస్తాడు. ఈ మార్పుల వల్ల 12 రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి. అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ గ్రహ మార్పు ప్రభావం ఈ రాశి వారి పైన పడే అవకాశం ఉంది అంటారా? తులారాశి వారికి బాగుంటుంది ఈ జనవరి నెల 2024 సంవత్సరంలో. ఇక్కడ కొన్ని గ్రహాలు మార్పులు జరుగుతున్నాయి ఈ జనవరి నెలలో. మనకి 3 గ్రహాల్లో ఒకటైనటువంటి శుక్రగ్రహం 18 జనవరి 2024 సంవత్సరంలో ధనుసు రాశిలోకి వస్తుంది. ఆ తర్వాత రవి 15 జనవరి 2024 సంవత్సరంలో మకర రాశిలోకి వస్తుంది. అలాగే బుధుడు 2 జనవరి 2024 సంవత్సరంలో చక్కగా సవ్యదశలోకి వస్తున్నాడు. ఆ తర్వాత బుధుడు 7 జనవరి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి ప్రవేశం జరుగుతుందన్నమాట. ఈ యొక్క స్వల్పమైనటువంటి ఈ చిన్న గ్రహాలైనటువంటి గ్రహాల మార్పుల వల్ల పెద్ద మార్పులే వస్తాయి ఈ తులారాశి వాళ్ళకి. ఈ తులారాశి వాళ్ళకి ధనస్థానంలోకి బుధుడు చక్కగా సవ్యదశలోకి వచ్చాడు. ఇంతకుముందు అడ్డదిడ్డంగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అవతల వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసరికి మీ మాటల తీరు వల్ల, మీ మాటల మృదుత్వం వల్ల అవతల వాళ్ళు సరెండర్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు ఇతరులు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మామూలుగా ఇంతకుముందు మీరు రుబాబుగా అడిగినా సరే ఇవ్వనటువంటి వాళ్ళు రాహు 6వ ఇంట్లో ఉండడం, బుధుడు డైరెక్ట్ అవ్వడం సభ్యదశల్లోకి, ఈ కారణాల వల్ల చక్కగా మీరు అడగగానే వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారనమాట. అయితే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి జనవరి 7వ తేదీ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత 7 జనవరి 2024 సంవత్సరంలోకి వచ్చేసరికి 3వ ఇంటి ప్రవేశం వల్ల కొంచెం వ్యాపారాలు జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మంచి మెటీరియల్ ఇస్తున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు అని మీ పైన నిందలు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే శుక్రుడు మరి తృతీయ స్థితిగతుడు అవడం వలన మీ అత్తగారులతో, ఆడబడుచులతో, అక్క చెల్లెళ్లతో ఇలా స్త్రీలతో సంబంధించినటువంటి గొడవలు రావడానికి, వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంట్లో మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ రవి 4వ ఇంట్లోకి వస్తున్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనకి విజయం ఏమిటంటే చక్కగా ఈ శత్రు మర్దనం మనం చేస్తాం, చెడ్డవాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోతారు, శత్రువులపై మనం ఆధిపత్యం మనం సంపాదిస్తాం. మరి ఈ రాశి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి యావరేజ్గా ఉందని చెప్పుకోవాలా. గెలుస్తారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తారు. కానీ క్యాబినెట్లో వచ్చేసరికి కొంచెం రవి వీక్గా ఉన్నాడు కాబట్టి శత్రుక్షేత్రంలో కాస్త నామినేటెడ్ పోస్టులు ఇవన్నిటికీ వీళ్ళ ప్రణాళికలు వేసుకుంటారు. ఇంకా అవన్నీ కూడా వీళ్ళ జీవితాల్లో ఇంకా మెటీరియలైజ్ అవ్వవు. మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అంటారా? 100% ఈ తులారాశి వాళ్ళు కోర్టు సమస్యలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. తృతీయ కేతువు మంచి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే అక్కడ బుధుడితో కలవడం వల్ల కొంచెం డిలే ఉన్నప్పటికీ కూడా మొత్తం పైన మీకు అనుకూలంగా ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా విజయ పరంపర అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే విద్యార్థులకి కావచ్చు, విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? విద్యలో విద్యార్థులందరూ కూడా మంచిగా రాణిస్తారు, చక్కగా చదువుతారు. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీ లెవెల్లో విద్యార్థులందరూ బాగా చదువుతారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు.
అంటే డబ్బులు కూడా అలాగే సమకూరుతాయి. H1 వీసాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. కాబట్టి విదేశాలకు వెళతారు. అలాగే తులారాశిలో ఎవరైతే ఎంప్లాయీస్ అయితే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి ఈ రాశి వారిలో వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, ఇటు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు, ఈ యోగం ఉంది అంటారా? ఈ వివాహాల కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు కుదుర్చుకొని పెట్టుకుంటారు. అయినా సరే కొంచెం కష్టమైనటువంటి సమయం అని చెప్పాలి, తృతీయ శుక్రుడు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి గ్రహాలు సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు శుభదృష్టితో మరి చూస్తున్నాడు కాబట్టి పర్వాలేదు. మరి ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? ఈ తులారాశి వాళ్ళకి షష్టమ రాహు ఉన్నాడు, పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి వాహనాలు మనం తెచ్చుకున్నప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాహనాల వల్ల లాభానికంటే నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా నడపాలా. అలాగే పిల్లలు ఎక్కువగా ఈ వాహనాలను వినియోగించడం ద్వారా పెద్దలకు అనేకమైనటువంటి సమస్యలు తీసుకురావడానికి, హెడేకులు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. మరి అమావాస్య తర్వాత తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య తర్వాత ఈ తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతూ ఉంటాయి. కాబట్టి మనం వ్యధపడాల్సినటువంటి అవసరం లేదు. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? అలాగే ఈ సంక్రాంతి సమయం కాబట్టి ఈ సంక్రాంతి సమయంలో వీరు ఎలాంటి పూజలు చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు? ఈ సంక్రాంతి సందర్భంగా పెద్దల పండుగ కాబట్టి వీళ్ళకి వీళ్ళు పిండాలు పెట్టుకోవాలా, తర్పణాలు పెట్టుకోవాలా, అలాగే పెద్దలకి నైవేద్యాలు పెట్టుకోవాలా. అందువల్ల పెద్దలకి ఇష్టమైనటువంటి వస్తువులు, కూరగాయలతో వాళ్ళు భోజనాలు పెట్టుకొని పెద్దల్ని సంతృప్తిపరచాలా. ఇందులో తెల్ల వంకాయ, మరి దేశవాళీ సొరకాయ, ఆనపకాయ, ఆ తర్వాత ఎర్ర గుమ్మడి పండు, పసుపులో ఉండేటటువంటి గుర్ర పండు, ఈ గుమ్మడి పండు, వీటితో ఖచ్చితంగా కదంబం కలగలుపు కూర వండి చిక్కుడుకాయలు వేసి మరి కూరని ఖచ్చితంగా పెద్దలకి నైవేద్యం పెట్టాలి. ఇకపోతే ఏ దేవతారాధన చేస్తే బాగుంటుంది అంటే లక్ష్మీదేవికి చేస్తే బాగుంటుంది. ఇకపోతే ఎవరికి మనము ఏం చేయాలి అని అంటే శని జపం చేసుకోవాలా, శనికి స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి శనివారం నాడు. అలాగే శనీశ్వరుడి చుట్టూ, నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. ఈ విధంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ పూజలు చేసుకోవాలి, జమ్మి చెట్టు పూజలు చేసుకోవాలి. ఈ విధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాలు చేసుకోవాలి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం ద్వారా కొంతవరకు మన గ్రహ దోషాలను మనం పోగొట్టుకోవచ్చు. అలాగే గురుగారు, తులారాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది? అలాగే ఈ రాశి వారు సంక్రాంతి సమయంలో చేయవలసిన పరిహారాలు ఏంటి, ఏ దేవతారాధన చేస్తే వీరికి మంచి జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.